సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత తెలంగాణ జిల్లాలే కాదు, మొత్తం అటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా హరీష్ రావు నియోజకవర్గం ఎలా ఉండబోతోంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఆయన ఇంకా ఎలా అభివృద్ధి చేయబోతున్నారు, ఇప్పుడు ఆయన మంత్రి అయిన తర్వాత ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ప్రతి ఒక్కరి దృష్టి ఇప్పుడు సిద్దిపేట ఉంది. అయితే గతంలో సిద్దిపేట ఇంతకుముందు పాలకులు ఎలా చేశారు? హరీష్ రావు ఎమ్మెల్యేగా అయిన దగ్గర నుంచి, ఆ తర్వాత మంత్రి అయిన దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమానికి ముందు తర్వాత ఎలాంటి రూపురేఖలు మారిపోయినాయి, భవిష్యత్తులో రోల్ మోడల్గా ఎలా ఉండబోతోంది, ఈ విషయం గురించి మనకు వివరించడానికి పాల సాయిరాం మనతో ఉన్నారు. వారు మాజీ కౌన్సిలర్, దాంతోపాటుగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి యువత విభాగానికి ఉన్నారు. వారితో మనం ఒకసారి మాట్లాడదాం. సాయిరాం గారు నమస్కారం. చారిత్రక నేపథ్యం ఎలా ఉంది సిద్దిపేటకి, దాంతోపాటుగా రాజకీయ నేపథ్యం గతంలో ఎలా ఉంది, హరీష్ రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, ఉద్యమానికి ముందు, ఉద్యమం తర్వాత ఎలా ఉంటుంది? సిద్దిపేట చారిత్రక నేపథ్యం మనము అన్ని పుస్తకాలతో పాటు ఈ పేరులోనే ఉందండి. ఏ విషయమైనా, ఏ లక్ష్య సిద్ధికి పేరుగాంచింది సిద్దిపేట. ఆనాడు 69 ఉద్యమమైనా, మొన్నటి 2001 మల్లి దశ ఉద్యమమైనా ఇక్కడ వేళ్ళునుకొని ఈ సిద్దిపేట అనేది ఏ లక్ష్యానికైనా సిద్ధించడానికే సిద్దిపేట. ఇది దీని చారిత్రక నేపథ్యం. ఇంకా రాజకీయ విషయానికి వస్తే 56 నుంచి కూడా ఇక్కడ ఈ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఉండటం, అదే రకంగా ఇక్కడ మొదటి నుంచి కూడా ఒక మంచి ఉన్నత విద్యా అవకాశాలు ఉండడం వల్ల ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు ఉండడం, ప్రతి రాజకీయ సందర్భంలో ఎప్పుడు కూడా ప్రజాకాంక్ష, ప్రజా లక్ష్యం నెరవేరడం కోసం ఈ గడ్డ మొత్తం రాష్ట్రానికి, దేశానికి ప్రతి సందర్భంలో ఆదర్శంగా నిలిచింది. ఇక ఈ సిద్దిపేట నియోజకవర్గ విషయానికి వస్తే మనము 80 దశకాల్లో గౌరవనీయులు కీర్తిశేషులు అనంతుల మదన్మోహన్, ఈవెన్ హీ వాజ్ ఏ స్టాల్వర్డ్, అప్పటి కాలంలో కాంగ్రెస్లో ఒక పెద్ద తురుపు మొక్క. వారి తర్వాత గౌరవనీయ మాన్యులు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇట్లాంటి ఎందరెందరో గొప్ప వాళ్ళు నేపథ్యం వహించిన ఈ సిద్దిపేట నియోజకవర్గం తర్వాత 2001 దశకం తర్వాత అనుకోకుండా కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వెళ్ళిపోవడం, ఆ సమయంలో ఇక్కడ సిద్దిపేట అభివృద్ధిని ఎక్కడ కూడా ఇంత వెనక్కి జరగకుండా ఉండడం కోసం 2004లో హరీష్ రావు గారు, గౌరవనీయ ప్రస్తుత మంత్రి, అప్పటి రాష్ట్ర యువతరానికి, తెలంగాణ ఉద్యమానికి ఒక ఆదర్శంగా, ఒక తురుపుముక్కగా, ఒక రోల్ మోడల్గా ఉన్న మనిషి ఇక్కడ కంటెస్ట్ చేయడం. ఆ తర్వాత 2004 తర్వాత సిద్దిపేట నియోజకవర్గం టు బి ఫ్రాంక్ ఎనఫ్, హీ వర్క్డ్ యాజ్ ఏ వాకింగ్ 108 మెషిన్. అంటే ఒక్క మనిషి, ఏ మనిషి వచ్చి కాల్ చేసినా 108 లేట్గా వస్తుంది కానీ ఈయన రెస్పాన్స్ ఉండేటట్టుగా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇది స్కోత్కర్ష అంతకన్నా కాదు. విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, ఈ రోడ్ల కల్పన, ఉపాధి కల్పన. అయితే ఇది విద్యా, వ్యాపార, వాణిజ్య కేంద్రం సిద్దిపేట. ఈ సిద్దిపేటలో కొంత ఉపాధి విషయంలో ఇంకా పరిశ్రమలు నెలకొల్పాల్సినది మినహా సాగు, తాగునీరు, చెరువులు, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ నిధుల విషయంలో, అభివృద్ధి విషయంలో సిద్దిపేట టాప్. నేను సిద్దిపేట వాసిగా ఆ విషయంలో నేను చాలా గర్విస్తున్నాను కూడా. ఎలా చెప్పగలరు? మీరు అభిమానంగా చెప్తున్నారా? ఏ ఆస్పెక్ట్లో అభివృద్ధి జరిగింది చెప్పండి. మీరు గత అసెంబ్లీ సమావేశాలే సాక్షి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలలో చాలామంది కాంగ్రెస్ సభ్యులు మీరు ఎక్కువ నిధులు హరీష్ రావు లాంటి ప్రతిపక్ష నేత ఉన్న కాన్స్టిట్యున్సీకి ఎందుకు ఇస్తున్నారంటే, అక్కడ తెలంగాణ ఉద్యమము ప్లస్ ఈ వచ్చిన నిధులను కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం కూడా ఒక మంచి కళ. ఇప్పుడు అందరూ ఊరికే ఉంటారు, వేలల్లో వందల్లో ఆకాశంలో తారలున్నా చంద్రుడు ఒక్కడే అన్నట్టుగా ఈ అభివృద్ధి విషయంలో హరీష్ రావు గారు పని రాక్షసుడిగా పేరుగాంచిండు. 24 అవర్స్ను చాలా ప్రాపర్గా సద్వినియోగం చేయగలిగిన ఈ సమకాలీన రాజకీయ నాయకులలో ఈవెన్ ప్రతిపక్షాలు చెప్తాయి ఆయన కాళ్ళకు, ఆయన బండి టైర్లకు మొక్కాలి అని చాలామంది ప్రతిపక్షాలు అంటే ఆపుకోలేకుండా ఈ కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి అంచుకోవచ్చు. ఇంకా పోతే ప్రతి రంగం, ఏ రంగంలో కూడా నిధుల విషయంలో నిధుల లభ్యతను గుర్తించి ఆ నిధులు ఇక్కడికి సిద్దిపేట నియోజకవర్గానికి మళ్లించడంలో ఈయన దీశాలిగా, దిట్టగా ఆల్రెడీ పేరుగాంచింది. కొన్ని వందల కోట్ల రూపాయలతోని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అటు తెలంగాణ ఉద్యమం, సిద్దిపేట అభివృద్ధి రెండింటినీ రెండు కళ్ళుగా ఆలోచించి అప్పుడు ఉద్యమం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
ఇప్పుడు మీరు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఈ సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క పనితీరు మీద అంచనా వేస్తే సుమారు 80% మంది ప్రజలు పాజిటివ్గా మాట్లాడారు. దే ఆర్ టువర్డ్స్ గవర్నమెంట్, దే ఆర్ సపోర్టింగ్ గవర్నమెంట్, దే ఆర్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్. ఓకే, 60 ఏళ్ళ చాలా ఇబ్బందులు ఓవర్ నైట్ 60 రోజుల్లో పోతేనే కూడా మనం కలలు కనకూడదు. ఈవెన్ ఈ టీఆర్ఎస్ పార్టీకి ఈ గవర్నమెంట్కు మంచి పేరు రావడంలో ఈ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ రెండు ఈ ప్రభుత్వానికి రథచక్రాలే నిలిచినాయి. ప్రత్యేకించి మొన్నటి ఈ మంచి పరిపాలన, కేసీఆర్ యొక్క పరిపాలన, హరీష్ రావు గారి యొక్క పర్యవేక్షణ రెండింటి కలగబోత ఈ మిషన్ కాకతీయ ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం పనితనానికి ఒక చుక్కానిగా నిలిచింది. దాని ద్వారా ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఏం జరిగినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతు కళ్ళల్లో ఆనందం ఉండడం, రైతుకు ఒక నమ్మకం, భరోసా కలిగించిన ప్రభుత్వాలు మనగలుగుతాయి. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో ఎన్ని ఎకరాల సాగు ఉంది, ఎన్నింటికి నీటి వసతి, నీటి పారుదల కల్పిస్తున్నారు? సుమారు ఇప్పటికీ ఇప్పుడు సిద్దిపేట మండలం, చిన్నకోడూరు, నంగునూరు ఈ 3 గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రతి దగ్గర సుమారు ప్రతి మండలంలో ఒక 5-5 లక్షల ఎకరాలు ఉంటాయి. వీటిలో ప్రత్యేకించి ఈ గోదావరి నీళ్లు తీసుకురావడం ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఒక 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతో పనిచేస్తారు ఈ మిషన్ కాకతీయలో. దానికోసం కానీ కాళేశ్వరం ఎత్తిపోతలు, ఇంకా ప్రత్యేకించి ఈ మధ్య ఈ 60 దశాబ్దాల కళ, 6 దశాబ్దాల కళ మొన్ననే కేసీఆర్ గారు తన ప్రాణం అడ్డుపెట్టి 6 దశాబ్దాల కళ అయిన తెలంగాణ సాధించారు. తనకు ప్రాణప్రదమైన సిద్దిపేటను మొన్ననే, అది 3 దశాబ్దాల కళ, తాను ఏదైతే దరఖాస్తు ఇచ్చిండో తానే ఆమోదించే స్థితిలో బై గాడ్ గ్రేస్ మొన్న జిల్లా ఏర్పాటైంది. ఈ జిల్లా, సిద్దిపేట జిల్లా మొత్తం ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ జిల్లా పరిధిలో బ్రహ్మాండమైన దేవాలయాలు ఉన్నాయి. రేపటి దినాన ఇప్పుడు మీరు ఈ సిద్దిపేట జిల్లా నైసర్గిక స్వరూపం చూడండి. అటు పోతే అనంత్ సాగర్, ఇక్కడ పోతే అంతగిరి పోచమ్మ తల్లి, ఈ కొమరెల్లి మల్లన్న, వర్గల్ సరస్వతి అమ్మవారు, ఈ రకంగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రంగా, అదే రకంగా ఈ రిజర్వాయర్ల కిల్లా ఈ సిద్దిపేట, అంతగిరి పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, గుండెల్లి, గౌరవెల్లి, ఉస్నాబాద్ తదితర ఎన్నో రిజర్వాయర్ల కలపోత కూడా ఈ సిద్దిపేట జిల్లాగా ఏర్పడింది. ఆల్రెడీ దీనికి చారిత్రక నేపథ్యం, సామాజికంగా చైతన్యవంతం. ఇక్కడ ప్రజలు ఎన్నో రకాల, ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమంతో పాటు సారా వ్యతిరేక, కల్తీ వ్యతిరేక ఉద్యమం కూడా ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన కొండపాక ఈ దుద్దడి దగ్గరనే పుట్టింది. అంటే ఈ సామాజిక సమస్యల పట్ల బ్రహ్మాండంగా స్పందించే అలవాటు ఈ గడ్డ మీద ఈ ప్రజలకు ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి మనం ఈ దిశానిర్దేశం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక దిక్సూచిగా సిద్దిపేట వాళ్ళు నిలిచిండ్రు. హరీష్ రావు గారు ఎమ్మెల్యేగా ఇప్పటివరకు ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్నిసార్లు గెలిచారు? సిద్దిపేట నియోజకవర్గంలో 2004 ఉప ఎన్నిక, ఆ తర్వాత 9 సాధారణ ఎన్నికలు, ఆ తర్వాత మీకు ఈ విషయం చెప్పాలి, ఈ టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి మన రామాయణంలో సీతమ్మ ఒక్కసారి అగ్నిప్రవేశం చేస్తేనే దేవత అయింది. మరి ప్రజలు కోరినప్పుడు, తెలంగాణ ఉద్యమం కోరినప్పుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎప్పుడైనా రాజీనామాలని అగ్ని పరీక్షకు టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. ప్రతి అగ్ని పరీక్షలో ప్రజలు ఆశీర్వదించారు, గెలిచిండ్రు. ఆ రకంగా 3 ఉప ఎన్నికలు, 3 సాధారణ ఎన్నికలు. ఇప్పటికీ హరీష్ రావు గారు 2004, 9, 14 సాధారణ ఎన్నికలు, అదే రకంగా 2009, 10 ఉప ఎన్నికలు, 3 ఉప ఎన్నికలు, 3 సాధారణ ఎన్నికలు. అంటే తన ప్రస్థానమే మొదటి ఉప ఎన్నిక 2004 ఒక ఉప ఎన్నిక, 2009 సాధారణ ఎన్నికలు, 2010లో మళ్ళీ ఉప ఎన్నిక, 2014 మొన్న సాధారణ ఎన్నికలు. ఈ రకంగా ప్రతిసారి తన మెజారిటీని తానే పెంచుకుంటూ పోయి ఒక అప్రతిహతమైన రికార్డును ఇక్కడ నెలకొల్పిండ్రు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంతకుముందు ఉద్యమము అభివృద్ధి, ఇప్పుడు సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి, అదే రకంగా బంగారు తెలంగాణ లేదా తెలంగాణ పునర్నిర్మాణం, ఈ విషయంగా కూడా 2 కళ్ళుగా హరీష్ రావు గారు కొనసాగుతారు. హరీష్ రావు గారికి ముందు ఎవరు సిద్దిపేట నియోజకవర్గం రూల్ చేశారు? అప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి? సిద్దిపేట నియోజకవర్గాన్ని హరీష్ రావు గారి కన్నా ముందు సుమారు 85 నుంచి 2004 సంవత్సరం వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి మన ప్రీతమ నేత కేసీఆర్ గారే అప్పుడు శాసనసభ్యులు. ఆ కాలంలో టీఆర్ఎస్ కన్నా ముందు టీడీపీ తరఫున
కె చంద్రశేఖరరావు గారు ఉంటారు. చంద్రశేఖరరావు గారే ఇక్కడ శాసనసభ్యులు. ఇంతకుముందు హరీష్ రావు గారు కేసీఆర్ గారి కన్నా ముందు అప్పుడంతా కాంగ్రెస్ సంస్కృతి అంటే మనం వెళ్ళి ఎమ్మెల్యేను కలవడం అంటే అది ఒక దేవుని దర్శనం చేసుకున్నట్టుగా అప్పుడు ఉండే. అట్లాంటి దాన్ని పోయి ఒక మామూలు ప్రతి గ్రామీణ ప్రాంతాల మారుమూల ప్రాంతాలకు పోయి అక్కడనే నిద్రించి అక్కడనే శ్రమదానం ఇట్లాంటి అప్పుడే ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్తో కేసీఆర్ గారు అప్పుడు వచ్చింది. శాసనసభ్యులుగా వారు చేయగలిగే మ్యాక్సిమం చేసిండ్రు. ఆ స్ఫూర్తి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏలడంలో, పథకాలు రూపొందించడంలో, మిషన్ భగీరథ లాంటి పథకాలు రూపొందించడానికి తను శాసనసభ్యుడిగా సిద్దిపేటకు చేసిన సేవలే అదొక మంచి స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తుండ్రు. అంతకుముందుతో పోలిస్తే ఈ 2004 నుంచి హరీష్ రావు గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏవైతే తలపెట్టిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తూనే ఒక పక్క ఇంకా ఇప్పుడు ఈ సమకాలీన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించి కాయిన్ బాక్స్ ఎమ్మెల్యేగా 108 ఎమ్మెల్యేగా పని రాక్షసుడని పేరు గుంచేలాగా ప్రతి చిన్న పెద్ద విషయాన్ని అప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి విషయం తెలియకుంటే దాని పట్ల అవగాహన చేసుకుని సంబంధిత అధికారులతో విషయం క్రోడీకరించి హీ విల్ ఆల్వేస్ థింక్ ఆఫ్ సొల్యూషన్. హీ నెవర్ థింక్ ఆఫ్ ప్రాబ్లమ్, he will always think of solution. Every time he will think of solution. That is why we got many solutions for our constituency. ఆ రకంగా సిద్దిపేట నియోజకవర్గంలో చాలా సమస్యలు, మహిళా డిగ్రీ కళాశాల లాంగ్ పెండింగ్ ఇష్యూ, ఇట్ వాజ్ సాల్వ్డ్. సిద్దిపేట పట్టణానికి తాగునీరు ఒకసారి ప్రారంభమైన కొంత ఇబ్బందులు ఉండే, దానికి ఇంకొక సుమారు ఒక 60 కోట్ల రూపాయలు ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు ఎవ్రీడే మంచినీళ్ళు తాగే పట్టణంగా సిద్దిపేట ఉన్నది. ఆ రకంగా సాగునీరు, త్రాగునీరు, విద్యారంగానికి సంబంధించి వెటర్నరీ కళాశాలలు, ఉన్న కళాశాలల అప్గ్రేడేషన్, ఇప్పుడు ఉన్న ఈ మన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ హోదా, ఈ రకంగా వైద్య రంగానికి సంబంధించి ఇక్కడ MCH కానీ ఇక్కడ ఒక కొత్త ఈ నవజాత శిశు కేంద్రాన్ని, ఒక కంగారు సెంటర్, ఇట్ ఈస్ స్పెసిఫిక్ చైల్డ్ కేర్ సెంటర్. It is a first of its kind in our district. Even I can say it in చాలామంది వైద్యాధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైద్య అధికారుల బృందం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి ఈ నిర్వహణ తీరును చూసి చాలా ఆశ్చర్యపొందిండ్రు. అట్లాంటి వైద్య రంగానికి సంబంధించి పంచాయతీరాజు, రోడ్ల విస్తరణ, ఇక ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. ఫ్యూచర్లో హైదరాబాద్ కూడా డామినేట్ చేస్తున్నాం సిద్దిపేట. ఇంకా వి కెనాట్, అది విశ్వనగరం. కాకపోతే ఒక మామూలు ఒక నియోజకవర్గ కేంద్రాన్ని ఈ స్థాయిలో ఇంకా చేయడానికి ఏముంది అన్నట్టు మీరు వెళ్ళండి. ఇప్పుడు కోమటి చెరువు ఒకప్పటి కేసీఆర్ కళ, ఇప్పుడు అది నిజం. మినీ ట్యాంక్ బండ్గా రూపొందించింది. ఇప్పుడు చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు, మహిళలు, ఇక్కడ సిద్దిపేట ప్రజలు సాయంత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సిద్దిపేట శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అంటే తన ప్రస్థానం ప్రారంభమైనటువంటి శ్రమ ఆయుధంగా, చిరునవ్వు ఆభరణంగా మెదిలే హరీష్ రావు గారు దూరదృష్టితోని ఇక్కడ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలు, ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉండడం వల్ల ఇక్కడ స్టేడియము, పార్కు ఇట్లాంటి ప్రజలకు దైనందిక అవసరాలు తీర్చడంతో పాటు రానున్న భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటి ఏర్పడబోయే జిల్లా సిద్దిపేట. కాబట్టి సిద్దిపేట పట్టణాన్ని, ఈ నియోజకవర్గాన్ని ముందే ఒక జిల్లా కేంద్రం స్థాయిలో అభివృద్ధి చెందడంలో అప్పటి నుంచే 2004 నుంచే తన తొలినాళ్ళ నుంచే ఒక ప్రత్యేకమైన చర్య తీసుకోవడం ద్వారా ఇప్పుడు ఈ సిద్దిపేట ఈ నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రంగా ఏర్పడ్డది. మన సిద్దిపేట జిల్లాగా అవతరించినప్పుడు ఇప్పుడు ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు లోటు లేకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు హ్యాపీగా అకామిడేషన్ సరిపోయేటట్లుగా ఉన్నది. ఇది వారి దూరదృష్టికి నిదర్శనం. ఇక పోతే హీ నేమ్డ్ యాజ్ ఏ కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే బై ద పీపుల్. యూ కెన్ సీ ఎనీవేర్ ఇన్ అవర్ కాన్స్టిట్యున్సీ, ఎవ్రీబడి విల్ సే 9866199999 ఈజ్ ది ఫోన్ నెంబర్, సెల్ నెంబర్ ఆఫ్ అవర్ ఎమ్మెల్యే. ఎవరిని అడిగినా చెప్తారు 9866199999. సి ఐ కెన్ ప్రాంప్ట్ బై ఓవరాల్గా నేను చెప్పగలుగుతున్నా. అంటే ఈ రకంగా ఈ నంబరు అందరికి క్యాచ్గా ఉండటం, అంటే చాలా వరకు ఇంతకుముందు ఒక శాసనసభ్యులు అంటే ఓ ఫిలిం స్టార్ లాగా ఎప్పుడో వెళ్ళిస్తే కలగకుండా మామూలు జనంలో కలిసి, జనసామాన్యంలో కలిసి ఈ జనబాహుల్యంతోనే ప్రతినిత్యం గడిపి సమస్యల మీద అవగాహన చేసుకొని ఎవరు మామూలు కామన్ లేమన్ చేసినా, కాయిన్ బాక్స్ నుండి చేసినా రెస్పాండ్ కావడం, ఇదే ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆయన స్ట్రెంగ్త్ అని నేను భావిస్తున్నా. రాజకీయాల్లో అప్స్ డౌన్స్ ఇవన్నీ సహజంగా ఏ మనిషికైనా దేవునికి ఉంటాయి, ప్రతి నాయకునికి తప్ప. కానీ దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ స్ట్రెంగ్త్
హీఈస్ ఇన్ లైవ్. ఈ ప్రజల జనబాహుల్యంతో మమేకమవడం, కామన్ మ్యాన్ అయినా ఒక సమస్య చెప్తే రెస్పాండ్ అయ్యి దాన్ని ఆకలింపు చేసుకొని, ఎర్లియర్ జస్ట్ బిఫోర్ ఐ సెడ్ హీ వోంట్ థింక్ ఆఫ్ ప్రాబ్లమ్, he will always think of solutions. That is why he got succeeded, and I hope even in the future he will become a role model of our Telangana youth. I hope.